Good afternoon to all. I am G. Narendra, Deputy Training Officer, Welder Trade, Government ITI, World, Nalgonda, Telangana State. Today we are going to discuss about sizes of mild steel electrodes. ఈ రోజు మనం చర్చించుకునేటువంటి అంశం ఏంటంటే మైల్డ్ స్టీల్ ఎలక్ట్రోడ్స్లోని సైజెస్ గురించి తెలుసుకుంటున్నాము. చూడండి, ద ఎలక్ట్రోడ్ సైజ్ రెఫర్స్ టు ద డయామీటర్ ఆఫ్ ఇట్స్ కోర్ వైర్. ఎలక్ట్రోడ్ యొక్క సైజ్ అనేది దేన్ని తెలియపరుస్తుంది అంటే కోర్ వైర్ యొక్క డయామీటర్ను తెలియపరుస్తుంది. దిస్ ఈస్ ద కంప్లీట్ ఎలక్ట్రోడ్, దిస్ ఈస్ ద కోర్ వైర్, దిస్ ఈస్ ద ఫ్లక్స్ కోటింగ్, ఫ్లక్స్ కోర్ వైర్ యొక్క డయామీటర్ను తెలియపరుస్తుంది. అదే ఎలక్ట్రోడ్ యొక్క సైజు. చూడండి, ఈచ్ ఎలక్ట్రోడ్ హ్యాస్ ఏ సర్టన్ రేంజ్ ఆఫ్ కరెంట్. అంటే ప్రతి ఎలక్ట్రోడ్ కూడా కొంత కరెంట్ రేంజ్ను కలిగి ఉంటుంది. ద వెల్డింగ్ కరెంట్ ఇంక్రీజెస్ విత్ ద ఎలక్ట్రోడ్ సైజ్. వెల్డింగ్ కరెంట్ అనేది ఎట్లా ఇంక్రీజ్ అవుతుందంటే ఎలక్ట్రోడ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు వెల్డింగ్ కరెంట్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 4 mm ఎలక్ట్రోడ్ చూసినట్లయితే 4 mm ఎలక్ట్రోడ్ రేంజ్ ఈస్ 150 to 160 degrees Celsius. Amps. ఓకే, చూడండి, వెల్డింగ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దేంతో పాటు ఇంక్రీజ్ అవుతుందంటే ఎలక్ట్రోడ్ యొక్క సైజు ఏ రకంగా ఇంక్రీజ్ అవుతుందో వెల్డింగ్ కరెంట్ కూడా ఆ రకంగా ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే 4 mm ఎలక్ట్రోడ్ రేంజ్, 4 mm యొక్క ఎలక్ట్రోడ్ యొక్క రేంజ్, కరెంట్ రేంజ్ ఎంత అంటే 150 to 160 amps. ఎలక్ట్రోడ్ సైజెస్. ఎలక్ట్రోడ్ సైజెస్ చూసినట్లయితే మనకు డిఫరెంట్ ఎలక్ట్రోడ్ సైజెస్ ఆర్ available in the market. ఎలక్ట్రోడ్ సైజెస్ చూసినట్లయితే వివిధ రకాల ఎలక్ట్రోడ్ సైజులు మార్కెట్ లోపల లభ్యమవుతున్నాయి. మనకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1.6 mm, 2.0 mm, 2.5 mm, 3.15 mm, 4.0 mm, 5.0 mm, 6.0 mm, 6.3 mm, 8.0 mm and 10.0 mm. These are the sizes of electrodes. Electrodes యొక్క సైజెస్ చూసినట్లయితే 1.6, 2.0 mm, 2.5 mm, 3.15 mm, 4.0 mm, 5.0 mm, 6.0 mm, 6.3 mm, 8.0 mm and 10.0 mm. Standard length of electrode. ఎలక్ట్రోడ్ యొక్క స్టాండర్డ్ లెన్స్, ఎలక్ట్రోడ్ యొక్క స్టాండర్డ్ లెన్స్ చూసినట్లయితే ద ఎలక్ట్రోడ్స్ The electrodes are manufactured
manufactured in two different lengths. That is 350 mm or 450 mm. చూడండి, లెంత్ ఆఫ్ ద ఇది ఎలక్ట్రోడ్ యొక్క లెంత్ అంటే కోర్ వైర్ స్టబ్ ఎండ్ నుంచి టిప్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్కి ఉన్నటువంటి ఈ యొక్క డిస్టెన్స్ మనం లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ అంటున్నాం. లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ చూసినట్లయితే మనకు ప్రధానంగా 2 డిఫరెంట్ లెన్స్లో తయారు చేయబడుతున్నాయి. అవి ఏంటంటే 350 mm అండ్ ఆర్ లేదా 450 mm లెన్స్ మనకు తయారు చేయబడుతున్నాయి కంపెనీలలో. Functions of electrode in shielded metal arc welding. దీని షార్ట్ కట్ లేనా SMAW. షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అనేది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెల్డింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లోపల ఎలక్ట్రోడ్ యొక్క ఫంక్షన్, దాని యొక్క విధి ఏంటిదంటే చూసినట్లయితే మనకు ద 2 మెయిన్ functions of an electrode in SMAW. చూడండి, SMAW వెల్డింగ్ ప్రాసెస్లో ఎలక్ట్రోడ్ యొక్క ఫంక్షన్ అనేది ప్రధానంగా 2 రకాలుగా విధులు నిర్వహిస్తుంది. అదేంటిదంటే, ఒకటి the core wire conduct electric current from electrode holder to the base metal through the arc. చూడండి, ఎలక్ట్రోడ్ యొక్క ఫంక్షన్, మొదటి ఫంక్షన్ చూసినట్లయితే మనకు ద కోర్ వైర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ కరెంట్. కోర్ వైర్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఫ్రమ్ ఎలక్ట్రోడ్ హోల్డర్ టు ద బేస్ మెటల్ త్రూ ద ఆర్క్. ఈ యొక్క ఎలక్ట్రోడ్లో ఉన్నటువంటి కోర్ వైర్ ఏం పని చేస్తుందంటే, ఆర్క్ ద్వారా, ఎప్పుడైతే ఆర్క్ ఫామ్ అవుతుందో ఆర్క్ ద్వారా
హోల్డర్ నుంచి బేస్ మెటల్కు విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. ఇది మొదటి యొక్క ఫంక్షన్, ఎలక్ట్రోడ్ యొక్క ఫంక్షన్ చూసినట్లయితే. నా గో టు సెకండ్ ఫంక్షన్. Its deposit weld metal across the arc across the arc on the base metal. చూడండి నెక్స్ట్ ఫంక్షన్ చూసినట్లయితే ఇట్స్ డిపాజిట్. ఈ ఎలక్ట్రోడ్ అనేది డిపాజిట్ చేస్తుంది. దేని డిపాజిట్ చేస్తుంది అంటే వెల్డ్ మెటల్ని డిపాజిట్ చేస్తుంది. దేని ద్వారా అక్రాస్ ద అంటే ఆర్క్తో పాటు బేస్ మెటల్ పైన వెల్డ్ మెటల్ని డిపాజిట్ చేస్తుంది. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ ఇన్ SMAW. The covering flux melts at a lower rate than the కోర్ వైర్. చూడండి ఎలక్ట్రోడ్లో ఉన్నటువంటి ఫ్లక్స్ కవరింగ్ అనేది ఏంటంటే తక్కువగా మెల్ట్ అవుతుంది. దేంతో కంపారిజన్ చేస్తే కోర్ వైర్ యొక్క మెల్టింగ్ తోటి కంపారిజన్ చేసినట్లయితే ఫ్లక్స్ యొక్క మెల్టింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మరియు అండ్ ఏ కప్ ఈస్ ఫార్మ్డ్. అక్కడ ఏమైతుందంటే ఎలక్ట్రోడ్ కప్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ tip of the electrode. It helps to direct deposit weld pole on the base metal. చూడండి మరియు ఏ కప్ ఈజ్ ఫార్మ్డ్. అక్కడ ఒక కప్పు షేప్లో ఒక కప్పు ఆకారం అనేది ఏర్పడుతుంది. ఎక్కడ టిప్ ఎలక్ట్రోడ్లో ఉన్నటువంటి టిప్ అనే భాగం వద్ద ఒక కప్పు ఫామ్ అవుతుంది. ఆ కప్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే ఇట్ హెల్ప్స్. ఆ కప్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే టు డైరెక్ట్ డిపాజిట్ వెల్డ్ పూల్ ఆన్ ద బేస్ మెటల్.
రిక్వైర్డ్ స్పాట్. మనకు ఎక్కడైతే ఏ స్పాట్ వద్ద అయితే వెల్డ్ పూల్ అనేది అవసరం ఉంటుందో డైరెక్ట్గా ఆ ప్రదేశంలో పడిపోతుందో ఈ కప్ అనేది ఏర్పడే కప్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఎలక్ట్రోడ్ ఇది టిప్. ఎలక్ట్రోడ్లో ఈ భాగాన్ని ఏమంటున్నాం అంటే టిప్ అంటున్నాం. టిప్ భాగం నుంచి మనకి ఏమవుతుందంటే మనకి రిక్వైర్డ్ స్పాట్ ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ స్పాట్ వద్ద డైరెక్ట్గా వెల్డ్ పూల్ పడడానికి ఈ కప్ అనే మార్గం మనకు కప్ అనే యొక్క ఆకారం అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఈజీ ఐడెంటిఫికేషన్ అండ్ సెలక్షన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ ఫర్ వెల్డింగ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ప్లేట్స్. చూడండి, మైల్డ్ స్టీల్ ప్లేట్ను వెల్డింగ్ చేయడం కొరకు మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రోడ్ను మనం ఈజీగా గుర్తించడానికి కావచ్చు, ఈజీగా ఎంచుకోవడానికి కావచ్చు. మనకేమవుతుందంటే ద ఎలక్ట్రోడ్స్ ఆర్ కోడెడ్. ఆ ఎలక్ట్రోడ్స్కు కోడింగ్ అనేది ఇచ్చారు. ఎవరంటే బై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది ఒక సొసైటీ. ఆ సొసైటీ ఏం చేస్తుందంటే ఆయా డిఫరెంట్ ఎలక్ట్రోడ్లకు డిఫరెంట్ కోడింగ్స్ అనేది ఇవ్వబడ్డాయి.
చూసినట్లయితే బిఎస్ఐ షార్ట్ కట్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. The according this BSI, the electrodes are used for welding of mild steel plates for trainees of beginners code as ER4211. ఈ బిఎస్ఐ వాళ్ళు ఇచ్చినటువంటి కోడింగ్ ప్రకారము మైల్డ్ స్టీల్ ప్లేట్స్ని వెల్డింగ్ చేయడం కొరకు ట్రైనీస్కి మొదట వెల్డింగ్ నేర్చుకున్న ట్రైనీస్కి ఇచ్చినటువంటి కోడింగ్, ఇక్కడ ఉపయోగించేటువంటి ఎలక్ట్రోడ్ కోడ్ ఎంత అంటే ER4211. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.